థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ బిడ్డలం తెగబడి పోరాడుతాం, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతాం. తెలంగాణ బిడ్డలం తెగబడి పోరాడుదాం. ఆంధ్ర వలస పాలకులు అన్నో మాయన్న, తెలంగాణ మీద బడి అక్కో మాయక్క, అన్ని తీర్ల దోచుకున్న రక్కో మాయక్క, ఆటలాడుతున్నారు అన్నో మాయన్న. ఆ మాయకుల చేసి మళ్ళా అన్యాయం చేసినోళ్ళు ఆంధ్రోళ్ళ ఆటలింక సాగవని చాటుదాం. తెలంగాణ బిడ్డలం తెగబడి పోరాడుతాం, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతాం. నిజంగా చాలా అద్భుతంగా పాడిల్లు. ఎస్, ఈరోజు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి అంటే లీడర్లే కాకుండా ప్రజా కవులు, అంటే ఇక్కడ ప్రజా కవులు, రచయితలు, గాయకులు, వీళ్ళ వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అనే దానికి ఇది అనడానికి ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. ఎస్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసము తన వంతు సాధనగా 1000 పాటలు రాసినటువంటి ఒక గొప్ప ప్రజాకవిగా పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వీరి జీవిత చరిత్ర ఈరోజు తెలుసుకుందాము. సో కింది స్థాయి నుంచి వెళ్ళి అంచెలంచెలుగా ఎదుగుతూ 1000 పాటలు, అది కూడా ప్రజాహితం కోసము 1000 పాటలు ఎలా రాయగలిగిళ్ళు? సో ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంటర్వ్యూ మధ్యలో నాగేశ్వరరావు గారి ఒక్కొక్క పాట మనం వినుకుంటా ఇంటర్వ్యూ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అంటే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే వెంకట్, బాగున్నా? యా సార్, పాయింట్కి వస్తున్నాం. 50 సంవత్సరాలుగా మీరు ఈ కళారంగంలో ఈదుతా ఉన్నారు. అంతకుముందు మీరేం చేసేవాళ్ళు? అంతకుముందు విద్యార్థి దశలో స్టార్ట్ చేసిన నేను. మామూలుగా పేద కుటుంబం, పరకాల్లో నేను హై స్కూల్ చదువుకున్నా. చిన్నప్పటి నుండి నా కళల మీద ఇంట్రెస్ట్. మన జనరల్గా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి జానపద కళారూపాలు, పల్లె శుద్ధులు, ఒగ్గు కథలు, ఇలాంటి సిద్ధు భాగవతాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి నా మీద చిన్నప్పుడు బాగా ప్రభావం చూపెట్టినాయి. అట్లాగే నా టీచర్లు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంటర్మీడియట్ మన 9th క్లాస్కి వచ్చిన తర్వాత పరకాల్లో నేను 8వ తరగతిలోనే బుర్రకథ రాసిన. ఎందుకు రాసినట్టే మా మేనమామ బుర్రకథ కళాకారుడు. ఆయన ఆ రోజుల్లో మన నాదర్ గారి శిష్యుడు. బుర్రకథ చెప్పేవాడు, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. అట్లా కొంత బుర్రకథకు మొగ్గు చూపాను. మా మేనబామ్మది కృష్ణమాచారి, పూజారి సమయాన్ని ఇద్దరిని వాళ్ళు వంతలుగా పెట్టుకొని బీద విద్యార్థి అని ఒక బుర్రకథ, దట్ ఈజ్ మై లైఫ్ ఓన్లీ అనుకోరాదండి, రాసి ఒక 20 minutes బుర్రకథను రాసి మా హై స్కూల్లో ప్రదర్శన చేసినాం. అప్పుడు చాలా ఆ వయసులో చాలా ఇంప్రెస్ చేసినాము. అప్పుడు మా ప్రిన్సిపాల్ గారు హనుమ కృష్ణమూర్తి గారు అని గొప్ప కవి, ఇంకా మిగతా ఉపాధ్యాయులు అందరూ బాగా మెచ్చుకోవడం జరిగింది. అక్కడి నుండి నా కళారంగ ప్రవేశం అక్కడ స్టార్ట్ అయింది. ఇక తర్వాత నేను ఇటు రాయడము, అటు ప్రదర్శించడం, పాడడం, ప్రదర్శన. సినిమా పాటలు పాడేవాళ్ళ? నేను ఇంకా 7వ తరగతి అట్లా కింద గన్పూర్లో చదువుకున్నా. 7th క్లాస్. స్టేషన్ గన్పూర్ కాదు, ములుగు గన్పూర్, రామపద బుద్ధారం మాది. నేను అక్కడ ఉంది. మీది ఏ జిల్లా వస్తుంది? మాది వరంగల్ జిల్లానే. అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా. నేను పుట్టిందైతే ఇక్కడ మన పరకాల దగ్గర కౌకొండ, అక్కడ వెల్లంపల్లి. మా అమ్మగారు వెల్లంపల్లి, మా మేనమా ఊరు అది. ఈ విధంగా నేను ఈ 7th ఇక్కడ మా ఊరు, నేను పెరిగిన ఊరు బుద్ధారంలో చదువుకొని మళ్ళీ 8th క్లాస్కు హై స్కూల్ ఇక్కడ పరకాలకు వచ్చిన. పరకాల్లో నుండే స్టార్ట్ అయింది బాగా వర్క్. ఇది బాగా బోర్డులు రాయడం, చిత్రలేఖనం కూడా చిన్నప్పటి నుంచి అలవాడు. బోర్డులు తర్వాత ఇలాంటి సైన్ బోర్డు రాయడం, ఈ విధంగా చేసుకుంటూ జీవనోపాధి కూడా చదువుకుంటూనే జీవనోపాధి. ఆ విధంగా కళారంగంలో ఇటువంటి ప్రదర్శనలు ఇట్లా స్టార్ట్ అయింది. 10వ తరగతి రాగానే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. నేను 1969
అంటే తొలి దశ ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ అయ్యిల్లా? చాలా 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 నేను అరెస్ట్ అయ్యి నేను రిమాండ్లో కూడా ఉన్నా. అప్పుడు మీరు 10th క్లాస్? నేను 10th క్లాస్. 10th క్లాస్, ఓకే, రైట్. అప్పుడు నేను తెలంగాణ ప్రజా జ్వాలలు అని కవితలు రాసిన మొత్తం తెలంగాణ అప్పట్లో? పుస్తకం కూడా ప్రింట్ చేయడం జరిగింది ఆ చిన్న వయసులోనే, తెలంగాణ ప్రజా జ్వాలలు. దాన్ని అప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు అప్పుడు? నేను పరకాల్లోనే రూమ్ కిరాయి తీసుకుని ఉండేవాడిని అక్కడ. ఓకే. మీ అమ్మగారు నాన్నగారు? మా అమ్మ నాన్న బుద్ధారంలో ఉండేది. తర్వాత నేను నా స్టడీ అంతా కొంత ఇంటికాంచి బియ్యము పప్పులు పూలు తెచ్చుకునేది, ఇల్లు కిరాయి కానీ ఇలాంటి ఖర్చులు కూడా ఎలా తీసుకుంటూ పనిచేసేవాడిని. స్టూడెంట్ లీడర్గా కూడా నాకు బాగా మంచి పేరు ఉంది. లీడర్గా ఉంటుంది కదా, యూనియన్ విద్యార్థి యూనియన్గా. దానిలో నేను 10th కల్చరల్ సెక్రటరీ, తర్వాత ఇంటర్కి వచ్చేసరికి జనరల్ సెక్రటరీ, కాలేజ్ జనరల్ సెక్రటరీ. తర్వాత తెలంగాణ ప్రాంతం మొత్తం తెలంగాణ ఉద్యమ విద్యార్థి కార్యాచరణ కమిటీ ఉంటుంది. ఆ విద్యార్థి కార్యాచరణ కమిటీకి నన్ను చైర్మన్ చేసిన అందరూ విద్యార్థులంతా. ఈ పెద్ద ఉద్యమం ఆ కాలంలో. ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పరకాలలోనే హై స్కూల్ ఇంటర్ అక్కడే. ఓకే. అప్పుడు ఆ ఉద్యమంలో అరెస్ట్ చేసినాను. నేను కలెక్టర్ మీద కరపత్రం తీసిన, కళ్ళకు పొగరెక్కిన కలెక్టర్డా ఇది కాకతీయ గడ్డ తెలుసుకో బిడ్డ అని. అప్పుడేనా? అప్పుడే హెడ్డింగ్ పెట్టి ఇది హెడ్డింగ్. ఏది ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆ రోజుల్లో ఈ వర్డ్స్ రాసిన నేను. ఎట్లా సాధ్యమైంది మీకు? ఇక నాది కవితా ధోరణి ఉంది మొదటి నుండి, చిన్నప్పటి నుంచి ఉంది కదా. పోను ఉద్యమ స్పృహ ఉంది, ఇటు సమాజం గురించి అధ్యయనం ఉంది, కాబట్టి ఇవన్నీ వంటబట్టిపోయినాయి క్రమంగా. ఆ విధంగా కరపత్రం రాస్తే నన్ను అరెస్ట్ చేసిండ్రు. చేసి మన ఇంతజార్ గంజ్ వరంగల్లో ఆ పోలీస్ స్టేషన్ 4 రోజులు ఉంచిండ్రు. 4 రోజులు అంటే జాడపత్త లేకుండా, ఏమి ఎవ్వరికి తెలియకుండా లోపల పడేసిండ్రు. పెద్ద ఉద్యమం రేగింది అక్కడ. పరకాల మొత్తం ఆడ బస్సులు బంద్, అంతా గోలగోలగా ఉండే. అప్పుడు నాకు కలెక్టర్ గారు మాధవరావు గారు ఉండే, కాకి మాధవరావు అని ఫేమస్ ఆయన. ఆ మాధవరావు గారు ఎవరు పరకాల్లో బాగా గొడవలు అయితే ఎవరినో అరెస్ట్ చేసిండ్రట, తీసుకురండి అని ఎస్పీకి ఆర్డర్ చేసిండు. నన్ను ఆ పోలీస్ స్టేషన్ నుంచి అప్పుడు తీసుకొచ్చారు కలెక్టర్ గారు ఇంటి, ఇప్పుడున్నట్టు బంగ్లా, ఇక్కడ పాత బంగ్లా, ఆయన ఇంట్లోనే నన్ను ఇంటర్వ్యూ. వెనక డిఎస్పీ వాళ్ళు వీళ్ళంతా వ్యాన్లో పట్టుకొచ్చారు. అప్పుడు కలెక్టర్ గారు నన్ను అడిగిండు, ఏంటి బాబు ఇది వయసులో మీరు ఆ కరపత్రం ఎవరు రాసిండ్రు అని. నేనే రాసినట్టే నన్ను నమ్మలేకపోతున్నా అన్నాడు. అంటే అప్పటికే మా ప్రిన్సిపాల్, కాలేజ్ ప్రిన్సిపాల్, అక్కడ తహసీల్దారు, ఇంకా లోకల్ లీడర్స్ని పిలిపించిండు ఆయన. ఈయన నా గురించి అడిగిండు ఏంది, వాళ్ళు చెప్పి ప్రిన్సిపాల్ చెప్పిండు వాడు రాస్తాడు సార్ బాగా రాస్తాడని. ఆ విధంగా నన్ను అప్పుడు చెప్పి, బాబు నేను భవిష్యత్తు ఉంది, బాగా చదువుకోవాలి, ఈ ఉద్యమాలు అన్నం పెట్టే అవి అని కొద్దిగా హితబోధ చేసి, మరి ఇప్పుడు నేను ఇటువంటి వర్డ్స్ తోటి నన్ను సంబోధిస్తూ కరపత్రం తీసిన కాబట్టి ఇప్పుడు నేను జైలు పంపచ్చు, పంపించే అధికారం ఉంది. ఇక లేదంటావు చదువుకొని బాగుపడుతావు అది అనుకుంటే నేను ఓకే అని కరుణించి పంపించచ్చు ఇంటికి. ఏం చేయాలా అంటాడు. అంటే మీ ఇష్టం సార్, ఇప్పుడు నేను జైలు పంపించినా నాకేం కాదు. నాకంటే ముందు 360 మంది మా సోదరులు ప్రాణాలు వదిలి జైలుకు కాదు పైకి వెళ్ళిపోయాడు. ఇక అందులో మేము ఒక లెక్క, మీరు ఇటు పంపించినా ఓకే, మేము తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో వచ్చినాం, మీ ఇష్టం అన్నాక అప్పుడు ఆయన సరే నేను మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నా బాబు అని తీసుకెళ్ళమని నన్ను జీబులో ఎక్కించుకొని మళ్ళీ పరకాలకు పట్టుకొచ్చారు. అది ఉద్యమ చరిత్ర. పరకాల సబ్జెక్ట్ లేదు అప్పుడు? సబ్జెక్ట్ లేదు అప్పుడు, అంతకుముందు ఉండే కానీ అప్పుడు లేదు. రైట్. ఇప్పుడు మీరు 1000 పాటలు మీరు అంటే రాసిలు కదా,
ఈ 1000 పాటల్లో అంటే సమాజ హితం కోసం ఉండేటువంటి పాటలేనా, ఇంకా అందులో ఏమైనా మిక్సింగ్? మొత్తం సమాజ గీతం కోసం రాసినాయి నాది. అందుకే నన్ను సమాజ కవి, ప్రజా కవి అంటారు. అట్లా నేను రాసిన ప్రతి పాట కూడా సమాజ శ్రేయస్సు కోసమే. చాలా డిఫరెంట్ అంశాల మీద రాసిన నేను. మీరు సంగీతం నేర్చుకున్నారా? సంగీతం అంటే చిన్నప్పటి నుండి పాడుతుంటే అభ్యాసంతో వచ్చింది అంతే. నేను శిక్షణకి వెళ్ళాను. స్పెషల్ గా అంటూ శిక్షణ మీరేం తీసుకోలేదు? ఏ సంగీత, కర్ణాటక, హిందూ ఏం తీసుకోలేదు. కానీ పాటలు పాడుతూ అట్లా ప్రాక్టీస్ చేసా బాగా. బేసికల్లీ మీరు గవర్నమెంట్ టీచర్, జాబ్ ఎప్పుడు వచ్చింది? జాబ్ నాది ఇంటర్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీలో చేరిన. ఎక్కడ? ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. తర్వాత అది కొనసాగలే. అప్పటికి నేను ఈ నాటకాలు వేయడం బాగా ఉండే. పౌరాణిక నాటకాలు వేసేది. శాంతి కళానికేతన్ అని ఒక సంస్థ స్థాపించడం. నేను, నా మిత్రుడు పూజారి సాంబయ్య, తడక సాంబయ్య, ఇట్లా కొంతమందితోటి చాలా ఫేమస్. అంటే మనం ఆంధ్ర వాళ్ళకు పోటీ పాడి చేయాలని ఒకటి ఉండే. కృష్ణ రాయబారం, తర్వాత శ్రీరామాంజనేయ యుద్ధం, ఇలాంటివి ప్రాక్టీస్ చేసి టికెట్లు పెట్టేసేటోళ్ళం మేము. అట్లా బాగా దాని నుండి కొంత డిస్టర్బ్ అయ్యా. అంటే ఈ రంగంలో పోయి కళల మీద, తర్వాత సమాచార శాఖలో ఈ బుర్రకథ చెప్పడం, ఇలాంటి బుర్రకథ బాగా ప్రాక్టీస్ అయిపోయింది. ఈ డిగ్రీ చదువు కొనసాగలే, మధ్యలో ఆపేసి తర్వాత నేను ఏం తీసుకున్నారు డిగ్రీలో? డిగ్రీలో ఇంటర్ బైపీసీ స్టూడెంట్. రైట్. బైపీసీ కానీ అప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. క్లాస్ చిన్నప్పటి నుండి కూడా నేను క్లాస్ ఫస్ట్ ఉండేది. కానీ స్కూల్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో మీరు అంటే కల్చరల్ యాక్టివిటీస్ పాల్గొనే వాళ్ళ? అంతా కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ. సింగింగ్, డాన్సింగ్, తర్వాత బుర్రకథ, డ్రామా. అంటే యాక్టింగ్ కూడా మీకు పట్టు ఉంది అయితే? పట్టు ఉంది. అప్పుడు నాటకాలు ఇస్తుంది. నేను 9th క్లాస్లోనే పాలేరు బోయి భీమా అన్న పేరు విన్నారా? పెద్ద రచయిత, పెద్ద కవి. బోయి భీమా రాసిన పాలేరు అనే నాటకాన్ని ట్రూప్ ఏర్పరిచి వాళ్ళకు డైరెక్షన్ చేసి ప్రదర్శన చేసిన 2 గంటల నాటకాన్ని. రిహార్సల్ ఎంతసేపు చేస్తున్నారు? రిహార్సల్ నెల రోజుల పైన చేస్తున్నాం. ఎక్కడ అది ప్రదర్శన ఎక్కడ జరిగింది? ప్రదర్శన బోయి భీమన్న పాలేరు నాటకం వెల్లంపల్లిలో జరిగింది. వెల్లంపల్లిలో వినాయక చవితి నవరాత్రులు ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని ముందే తయారు చేసినాం. అది చాలా బాగా. అందులో 2 పాత్రలు వేసిన. అందులో వెంకన్న అనే ఒక పాత్ర ఉంటుంది, హీరో. ఆ పిల్లగాడు అంటే పేదవాడు. వెంకన్న హీరోనా? వెంకన్న హీరో వేసి పిల్లగాడు చదువుకొని కలెక్టర్ అవుతాడు. అది నేపథ్యం. బాల అని ఒక వేరే పెద్దింటి అమ్మాయి వీడిని ప్రేమిస్తుంది. అది నాకు అలా 2 క్యారెక్టర్లు. బాల్యంలో వెంకన్న క్యారెక్టరు, తర్వాత పెద్ద వేడినాక కలెక్టరు వెంకన్న. రెండు రోల్ చేసిన. ఒకటి వేడి లేడీ వేషం, ఒకటి జంటి వేషం. సినిమాల్లో వెళ్ళాను నేను. మన సారా వ్యతిరేక ఉద్యమంలో నేను సారా మీద మన్నుబడ అనేటి పాటలు రాసిన, బాగా ఆడియో క్యాసెట్ చేసిన. ఆ ఉద్యమంలో అది రాష్ట్రమంతటా మారబోయింది ఆ క్యాసెట్. అప్పుడు నేను ఆర్ నారాయణమూర్తిని కలవడం జరిగింది, సినిమా డైరెక్టర్. అప్పుడు ఆయన దండోరా అనే సినిమా ఇస్తాడు. దండోరా అనేది కూడా సారా నేపథ్యంలో తీస్తున్న సినిమా. అప్పుడు నేను ఇట్లా నా పాటలు వినిపించిన తర్వాత, మీరు పనిచేస్తే చేయండి, నా దగ్గర మీరు నటిస్తారా, ఇంకేదైనా మీ ఇష్టమైన ఫీల్డ్లో పని చేయండి అని చెప్పింటాను హైదరాబాద్లో కలిసి నారాయణమూర్తి. నేను మద్రాసు వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఈ నటిస్తే ఏదో ఒక దాంట్లో పొజిషన్ ఇస్తారు, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తే మనకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, సినిమా అంటే ఏందైనా అనుభవం వస్తుంది అనే ఉద్దేశంతో నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకోండి సార్ అని చెప్పాను. అంటే మీరు డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళ? అండే. ఓకే, మూవీ ఫీల్డ్లోకి వెళ్ళాలనే ఆలోచన మీకు అప్పటికే ఉంది? అప్పటికి ఉంది. నేను అప్పుడు నెక్కడలో పని చేస్తాను టీచర్గా. అయితే అన్న తర్వాత ఓకే వల్లంపట చేయండి నేను. తర్వాత నేను వెళ్ళిన తర్వాత 10 నెలలు సినిమాలో పనిచేసిన. అక్కడే ఉన్నారా హైదరాబాద్లో? హైదరాబాద్లో ఎడిటింగ్, డబ్బింగ్ ఈ వర్క్.
షూటింగ్ అంతా కట్టమూరని మన రాజమండ్రి దగ్గర ఆడ మూడు నెలలు షూటింగ్ జరిగింది. తర్వాత ఇంకా కొంత మద్రాసులో జరిగింది ఆయన ఆఫీసులో. ఇట్లా 10 నెలలు పనిచేసింది నేను. ఇక ఉద్యోగానికి లీవ్ పెట్టినాం కదా, అప్పుడు టీచర్ సర్వీస్ 10 ఏళ్ళు అట్లా అయింది. తర్వాత సినిమా బాగా సక్సెస్ అయింది, చాలా అద్భుతంగా. మీరున్నారా? నేను అంటే పెద్ద కనపడను, ఎంత ఈఫీ డైరెక్షన్ లైన్లోనే పనిచేసేది కదా, అందుకోసం కనపడేది, దాంట్లో వెళ్ళలేదు ఏ పాత్ర తీసుకుని చేయమని. డైరెక్షన్ చేయాలి, ఏదైనా మూవీని కంప్లీట్ గా మీరు డైరెక్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళ, అయితే ఏదైనా మూవీ తీయాలనుకునే వాళ్ళ? టీవీలో టీవీ కార్యక్రమాలు చాలా చేసిన రియాలిటీ షోస్. హైదరాబాద్ దూరదర్శన్ అప్పుడే వచ్చింది. అప్పుడు చాలా చక్కటి అడవి తల్లి అనే ఒక నృత్య రూపకాన్ని, తర్వాత వేట అనే ఒక దాన్ని, తర్వాత సిరి, ఇట్లా మన అక్షరాస్యత ఉద్యమానికి సంబంధించిన బుర్రకథలు, ఇలాంటి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసినారు. టీవీలో మన పేరు మారుమోగేది అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా. ఏదైనా రియాలిటీ షోస్ లో పాల్గొన్నారా? సింగింగ్ కాంపిటీషన్స్ లైక్ అట్లాంటివి? కాంపిటీషన్లోకి వెళ్ళాలి, నాకు అంత పెద్ద లెక్క కాదు అది. కాంపిటీషన్లు ఏమైనా పోయి చేయడం అది కాదు. నాదంతా ఏంటంటే కళారంగంలో దాన్ని డెవలప్ చేసుకోవాలి, మనం చేసుకోవాలి, ప్రజలకు అందించాలి. రైట్ రైట్. ఇప్పుడు ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి ఏదైనా ఒక పాట. కులము పతము పేర కుమ్ములాడగనేలా, కలిసి మెలిసి బ్రతుకు కలిమి తోడా, హంస బాయి బాయి భారత్ మనదేనోయి, హంస బాయి బాయి భారత్ మనదేనోయి, హంసం భయ్యా భయ్యా భారత్ మనదేనయ్యా, భాయి భాయి భారత్ మనదేనోయి. కులం పేర విడిపోకు, మతం పేర మసిగాకు, గత చరిత్ర అనుభవాలు ఏనాడు మరచిపోకు, హంస భాయి భాయి భారత్ మనదేనోయి. కలిసి బ్రతికితే బలపడతామో భాయి, విడిపోయితే చెడిపోతామో భాయి, ఒకే కొమ్మ పూలం ఒకే తల్లి పిల్లలం, వేష భాషలేవైనా మనమంతా మనుషులం, హంస భాయి భాయి భారత్ మనదేనోయి. జననిని మించిన దైవం వేరే లేదోయ్ భాయి, జన్మభూమి సేవ కన్నా ఏది మిన్న కాదోయ్, మమతల పందిళ్లలో స్నేహపూలో గిల్లలో, మానవతకు పట్టంగట్టి మంచికి నిలబెట్టవోయ్, హంస భాయి భాయి భారత్ మనదేనోయి, హంస భయ్యా భయ్యా భారత్ మనదేనయ్యా, భాయి భాయి భారత్ మనదేనోయి. వాహ్, నిజంగా గ్రేట్ సార్. ఇట్లా అంటే ప్రజలను చైతన్యపరిచే విధంగా అంటే ఈ ప్రజల్ని మమేకం చేస్తూ ఈ రకమైనటువంటి పాటలు రాయడం అనేది చాలా అరుదు. ఇది నిజంగా గొప్ప ఐడియాలజీ ఉండాలి మనిషికి కూడా, చాలా పెద్ద ఐడియాలజీ ఉండాలి, చాలా క్రమశిక్షణతోని పేషెన్స్గా ఉండాలి. అంటే జనరల్గా మీరు బయటికి ఎక్కడికి వెళ్ళి రాసే వల్ల ఇంట్లోనే కూర్చొని రాసేవాళ్ళు? ఎప్పుడు వీలైతే అప్పుడే. మనకు ఒక స్థలము, ఒక ఇది ఇల్లు బయట అనేది ఏం లేదు, అవసరం ఇప్పుడు ఇవాళ ఇది అవసరము అంటే అని అనుకోవడము, తని సంఘటన కావాలి, ఆ సంఘటన దాని మీద ఇన్స్పైర్ కావాలి మనిషి. ముందు మనం జరిగిన సంఘటనతోటి లేకుండా సబ్జెక్ట్ తోటి ఆ విషయం ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఇన్వాల్వ్ కావాలి, దాని మీద రాయాలనేటువంటి ఒక ఉత్సుకత ఇది ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే దాని మీద దాన్ని ఎట్లా రాయాలి ఒక ప్లాన్ ఉండాలి, తర్వాత ఏ రాగం పెట్టాలి, ట్యూన్ ఏం చేయాలి, అదంతా ప్లాన్ చేసుకున్న తర్వాత
మన విషయ పరిజ్ఞానం ఉండాలి. ఉండాలి. ఇప్పుడు మనం ఏది పడితే అర్థం అంటే కాదు, బలమైనటువంటి విషయం ఉండాలి. ఆ తర్వాత దాని దగ్గర భాష ఉండాలి. తర్వాత మనం వాడే భాష ఏంటంటే మనం అర్థం కాదు ప్రజలకి. మన లక్ష్యం ఏముంటుంది, అశేష ప్రజానికానికి, జనానికి, గ్రామీణ ప్రజలకు కూడా అర్థం కావాలి, సామాన్యునికి కూడా అర్థం కావాలి. ఏదో గొప్ప గొప్ప పదాలు ఆడి గ్రాంధిగా అది ఘనమైన భాష ప్రకటన చేసుకొని గొప్పగా అది కావడం. మనదంతా ప్రజలని చైతన్యపరచడం, సమాజ చైతన్యం కోసం ప్రతి పాటలో కూడా అది పాటించండి నేను మొదటి నుంచి. ఓకే, సో మీకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చాలానే వచ్చినాయి, నేను మీ ఇంట్లో చాలా చూస్తున్నా, నిజంగా చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి. సో మీకు రాష్ట్రపతి అవార్డు ఒకటి వచ్చిందని చెప్పేసి విన్నాను. సో అవార్డ్స్ గురించి ఏం చెప్తారు, ఎక్కడెక్కడ ఏమేమి వచ్చినాయి? అది ఇప్పుడు నేను ఇంత కళారంగంలో విస్తృతంగా పనిచేసిన కదా, అట్లనే సాహిత్య రంగంలో విశేషంగా రాసిన కదా. ఇప్పటికి 150 రచనలు చేసిన నేను. 150 రచనలు చేసిన. మొన్న PhDలో ఉపేందర్ దాన్ని తీసుకొచ్చిండు, అవన్నీ ఇప్పుడు తీసుకొస్తున్నా. అయితే 150 కళారూపాలే 150, తర్వాత 1000 పాటలు చైతన్య గీత ఇట్లాగే ఉంటాయి. తర్వాత ఈ కళారూపాలలో నాటకాలు 25 4 నాటికలు, నాటకాలు 4 నాటకాలు, 25 నాటికలు, దాదాపు 30 అయిపోయినాయి. తర్వాత బుర్ర కథలు ఒక 25, తర్వాత పల్లె శుద్ధులు అని ఉంటాయి. ఇవన్నీ ప్రయోగాత్మకంగా తీసుకొని పల్లె శుద్ధులు ఒక 20 పైన ఉంటాయి. నృత్యగేయ నాటికలు నేను టీవీ ద్వారా చేసిన, ఇంకా బయట కూడా ప్రదర్శించినాయి. ఏంటి, అడవి తల్లి, వేట, సిరి, పల్లె తల్లి పిలిచింది, ఇట్లా చాలా ఇట్లాంటివి ఉన్నాయి. అటువంటి సిరి గురించి ఏం రాసిల్లు? సిరిలో ఏంటంటే చిరుధాన్యాల గురించి రాశాను. చిరుధాన్యాలు అంటే ఈ రాగులు, సజ్జలు, కొర్రలు, ఇలాంటి మంచి ఆరోగ్యానికి సంబంధించిన ధాన్యాలు. సిరి అనే పేరు ఎందుకు పెట్టిల్లు? అదొక సిరి సంపద, అదొక మనకు సంపద. సిరి అంటే సిరి సంపద, అదొక సంపద. అది నిజంగా మనకు ఆహార సంపద, అద్భుతమైన మన ఆరోగ్యాన్ని కాపాడే సంపద. కాబట్టి దాన్ని కాపాడుకోవాలన్నమాట. సిరి అంటే ఒక అమూల్యమైంది కాబట్టి వాటిని మనం ఇవాళ ఏం చేస్తున్నాం, అమూల్యమైన వాటన్నిటిని అవతల పెడుతున్నాం. అందుకే మనం అవేర్నెస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అజ్ఞానం ఉన్నదా కన్నా కదా మనం మాట్లాడేది. మనం మాట్లాడవలసింది ఎక్కడ తెలికలా, అందరూ తెలియకలా ఉంది. మనం ఏం మాట్లాడి మనం చేసేది ఏముంటుంది? ఈ అజ్ఞానము, అవిద్య ఇలాంటి మీద అక్షరాస్యత ఉద్యమంలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా చేసింది. అక్షరాయుధం అనే ఒక పుస్తకం రాసి చాలా చేయడం. మీకు అక్షరం మీద చాలా గట్టి పట్టు అయితే ఉంది, రైట్? అది బేసికల్లీ ఎక్కడ, దానికి బీజం ఎక్కడ పట్టదు? బీజం నాకు బాల్యంలో మన ప్రాథమిక విద్యలో మా మాస్టర్లు బాగానే చెప్పారు. రాయడం, దాన్ని కుదిరించి రాయడము, తర్వాత భాష, వాక్య నిర్మాణము, ప్రతిదీ కూడా నాకు చిన్నతనంలో అయిపోయింది. బై బర్త్ వచ్చేసింది. ఇంకా బై బర్త్ కాదు, స్కూల్ లైఫ్ నుంచి వచ్చేసింది. వచ్చింది. ఇన్ఫ్లుయెన్స్ మా చుట్టుపక్కల అందరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చెడు ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉన్నది, కానీ మనం తీసుకోలేదు. ఓకే, సో మీరు ఇప్పుడు సమాజ గాయకులు అనొచ్చా? ప్రజా గాయకులు, సమాజ గాయకులు. సో మీకు దక్కినటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం ఒకసారి ఆధారంగా మనం ఆలోచిస్తే మీకు దక్కవలసిన గౌరవం దక్కిందా? చాలా చాలా బాగా దక్కినట్టే నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను నా జీవనోపాధి, ఇష్టమైన రంగం, నేను ఒక ఉపాధ్యాయుడు కావాలనుకున్నా. ఉపాధ్యాయుడిగా సక్సెస్ఫుల్. నాకు మండల అవార్డు నుండి జిల్లా, రాష్ట్ర ముఖ్యమంత్రితో, తర్వాత భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అప్పుడు ఉండే 2007 సంవత్సరంలో ప్రతిభా పాటిల్ గారి చేతుల మీద నేను జాతీయ అవార్డు, ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నాను. అది జాతీయ అవార్డు. అటువంటి నాకు జాతీయ అవార్డ్స్ ఒక 6 వచ్చినాయి. ఆల్ ఇండియా రేడియో కమెండేషన్ అవార్డు వచ్చింది. తర్వాత దళిత సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తర్వాత ఇక మహాకవి జాషువా అవార్డు వచ్చింది. తర్వాత
పూలే అవార్డు వచ్చింది. ఇట్లా మనకు జాతీయ నేషనల్ అవార్డ్స్ ఒక 20 గల వచ్చినాయి. ఈ మామూలుగా జరిగినాయి 35 జాతీయ పురస్కారాలు వచ్చాయి. మీ ఫ్యామిలీ నేపథ్యం ఏం చెప్తారు? ఫ్యామిలీ నేపథ్యం అంటే నేను టీచర్ ట్రైనింగ్ చేసిన. నేను డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత మరి బతుకు తెరవాలి కదా. అవును. నేను అప్పటికి పరకాల్లో బోర్డ్స్ రాసి బతికేటండి, ఖాళీగానే ఉన్నా నిరుద్యోగ సమస్యతోటి. మరి ఇట్లా ఎంతకాలం అప్పుడు కూడా నిరుద్యోగ సమస్య ఉండేనా? ఉండే కదా, ఏం ఉద్యోగం లేవు. ఇప్పుడు అంటే ఓకే, అప్పుడు 1970s 80s నేను 70s 80s 72లోనే నిరుద్యోగ సమస్య ఉందా? ఉంది. అప్పుడు ఉంది 72లో. అంటే సమస్య అంటే ఎక్కడ వచ్చేది, క్లాసులో చదివిన 10 మంది 10 లోపు ఏదైనా ప్లేస్మెంట్ అయ్యేది. మిగతా 50 మంది 40 మంది ఉట్టినే ఏదో అలా సెటిల్ అయిపోయేటండి ఇంటి పనుల వల్ల. మొదటి నుంచి కూడా నా ఉద్దేశం ఏంటంటే మా చదువుకున్న వాళ్ళలో ఒక 5% 10% వస్తారు ఉద్యోగాలు. ఇప్పుడు కూడా ఇన్ని ఉద్యోగాలు పెరిగినా, ఇంత చదువుకున్న పెరిగినా మా ప్లేస్మెంట్ అయ్యేది ఒక గవర్నమెంట్ ప్లేస్మెంట్ అయ్యేది 5-10%. అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఉండవు. ఏదో ఒకటి ఇప్పుడు ప్రైవేటైజేషన్ కొంచెం పెరిగింది కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి అనుకోండి ప్రైవేట్ కొని. ఆ తర్వాత నేను ఇంటర్ చేసి డిగ్రీలో అట్లా పోయి అటు కొద్దిగా పోయి మళ్ళీ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ బోర్డులు రాయడము, సైన్ బోర్డ్స్ రాసుకుంటూ జీవించిన. అప్పుడు మళ్ళీ నాకు అనిపించింది ఏదంటే మనం ఉద్యోగంలో చేరాలనిపించింది. అప్పుడు టీటీసీ ఉండేది, టీచర్ ట్రైనింగ్. దానిలో చేరితే బాగుంటుందని అనుకుని లాస్ట్ ఇయర్ అది ఆఫ్టర్ 24 years అంటే కట్ ఆఫ్ అప్లై చేసిన. అప్లై చేసి నాకు ఇప్పుడు కల్చరల్ కోటా ఉండేది, అందులో లేకపోతే రాకపోయేది. నాకు కల్చరల్ కోటాలో నేను చేసిన అప్పటి వరకు చేసిన యాక్టివిటీస్ ఇవన్నీ సర్టిఫికెట్లు ఉండేవి నా దగ్గర. ఆ సర్టిఫికెట్లు అన్నీ పెట్టేసి నాకు కల్చరల్ కోటాలో సీట్ వచ్చింది. అది అన్నం పెట్టింది. అప్పుడు ఆ విధంగా టీచర్ ట్రైనింగ్ అయిపోగానే ఒక 1 year వేరే ప్రైవేట్ స్కూల్లో చేసినాక నెక్స్ట్ 81లో నాకు జాబ్ వచ్చింది. 81లో జాబ్ వచ్చేసి టీచర్గా. ఏ సబ్జెక్ట్ మీరు బోధించేవాళ్ళు? నేను సెకండరీ గ్రేడ్ టీచర్ కాబట్టి అన్ని బోధించేది. 7వ తరగతి వరకు ఏ సబ్జెక్ట్ అయినా బోధించేది. రైట్. సో ఇప్పుడు మీరు రిటైర్డ్ అయ్యి ఒక 10 years అవుతుందా? 10 years. ఓకే. లాస్ట్ సర్వీస్ ఎక్కడ చేసారు? లాస్ట్ సర్వీస్ తొర్రూరు దగ్గర, తొర్రూరు మండలం, మన కొడకళ్ళ మండలం దగ్గర పోసారం అనే ఒక చిన్న. మీ మేడం గారు ఏం చేస్తారు? మా మేడం ఏంటంటే ఇప్పుడు ఆ నేపథ్యానికి వస్తే నేను ఇంటర్లో టీటీసీ చేసిన తర్వాత నా నెక్స్ట్ బ్యాచ్ మా మిస్సెస్. మీకన్నా జూనియర్ 1 year జూనియర్. ఆమె కూడా టీచర్ ట్రైనింగ్ చేసింది. అయితే మేము టీచర్ ట్రైనింగ్ ఆ సెంటర్ను బేస్ చేసుకొని మొదటి నుంచి అక్కడ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. కల్చరల్ యాక్టివిటీస్, నాటకాలు వేయడము, మీటింగులు పెట్టడము, ఉపన్యాసాలు ఇప్పించాలి చేసేస్తున్నాం. అది ఈమె అట్రాక్ట్ అయింది మీకు, మాకు అంటే కార్యక్రమాలకు. ఆమె కూడా ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఉండేది కాబట్టి ఆమె చేసింది ఆ యాక్టివిటీస్లో అట్లా పాల్గొనేటోళ్ళు మాతోటి వీళ్ళందరూ. తర్వాత ఏమైందంటే ఇక ఒక 2 ఏళ్ళ తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. మా అమ్మ చెల్లి మేము పెళ్లి చేసుకున్నాం. నాకు ముందు జాబ్ వచ్చింది 1 year ముందు. నెక్స్ట్ ఇయర్ ఆమె కూడా టీచర్ జాబ్ వచ్చింది. ఆమె లాస్ట్కు గెస్ట్ హెచ్ఎంగా, హై స్కూల్ హెచ్ఎంగా రిటైర్ అయింది. కే రాజపద్మ పేరు, ఇక్కడ మడికొండలోనే రిటైర్ అయింది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు? ఇక మేము ఇదే నా వ్యాసంగం అదే చూసి ఆఫీసు, ఆ పుస్తకాలు. అది నా శిష్యుడు సురేష్ నా దగ్గర 2వ తరగతి నుంచి చదువుకున్నాడు అక్కడ కుమ్మరిగూడెంలో. 2వ తరగతి నా స్టూడెంట్, హిందీ చేసిండు మన ఈ సపోర్ట్ తోటి. మా చేసిన తర్వాత ఏమి జాబ్ రాలేదు. అతను జీడీపీ నేర్చుకున్నాడు. ఒక 10 ఏళ్ళ నుండి ఇక్కడే ఆఫీసు పెట్టుకొని చాలామంది పుస్తకాలు మంచిగా కొడుతున్నాడు ప్రింటింగ్. తర్వాత గొప్ప గొప్ప పుస్తకాలు, కత్తి పద్మారావు ఫేమస్ ఆయన పుస్తకాలు, ఇంకా చాలామంది మన వరంగల్లో ఉన్నటువంటి రైటర్స్ యొక్క పుస్తకాలు కొడతాడు.
అది అవన్నీ ముచ్చట. మంచి కళాకారుడు కూడా. నాకు ఇలాంటి శిష్యులు 1000 మంది ఉంటారు మొత్తం రాష్ట్రంలో. మీ ఫ్యామిలీ మీ 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 కుటుంబం అంటే మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఇప్పుడే నాకు ఒక బిడ్డ కొడుకు. వాళ్ళు సెటిల్డ్. మా అమ్మాయి పేరు ఉజ్వల. ఆమె కూడా మంచి పాటలు పాడుతుంది, సింగరా? సింగర్. ఆమె మన యుఎస్లో ఉంది ఇప్పుడు. 20 ఏళ్ళు అయింది పెళ్ళి అయింది. అక్కడ సాఫ్ట్వేర్ పాటలు పాడతాం. లాస్ట్ ఇయర్ 4-5 పాటలు రికార్డ్ చేసినాం. ఉన్నాయి, యూట్యూబ్లో ఉంటాయి ఆమె పాటలు. బాబేమో ఇక అతను ఇక్కడే మీ సేవ టీచర్స్కి మన కుమారపల్లి దగ్గర. కొద్దిగా అతనికి ఎక్కువ స్టడీస్లో లేకపోవడం వల్ల ఇక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇద్దరికి మ్యారేజ్లు అయిపోయి. మా అమ్మాయికి ఒక కొడుకు 10th క్లాస్, వీడికి 2 కొడుకులు మా బాబుకి. వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఇప్పుడు మీరు కింది స్థాయి నుంచి వచ్చిల్లా, ఉన్నత కుటుంబంలో పుట్టిల్లా? మీరు కింది స్థాయి. మీ నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మా నాన్న ఇత్తడి పని చేసేటోడు. ఇత్తడి అంటే ఇటువంటి పాత్రలు అవి చేసేటోడు. అంటే జనరల్ ఏమంటే కంచర్ వాళ్ళు అంటారు, గోల్డ్ స్మిత్ కంచాలి రెండు. మా అమ్మ గోల్డ్ స్మిత్ ఫ్యామిలీ నుండి వచ్చింది. ఈ మధ్యలో వాళ్ళిద్దరికి వివాహ సంబంధాలు ఉంటాయి, హౌస్లో కంచర్లోకి అట్లా. అది మా కుల బ్యాక్గ్రౌండ్. అది నేను కులానికి వ్యతిరేకము. ఏదైనా సినిమా పాట మీరు పాడగలరా ఇప్పుడు? సినిమా పాటలు అసలే పాడలేదు. అసలు పాడరా లేకపోతే రాదా? పాడను, నేను మొదటి నుంచి పాడలేదు. ప్రాక్టీస్ చేయకుండా ఎట్లా పాడతాం? అదే అంటున్నా మొత్తం. అయితే ఓకే, ప్రాక్టీస్ చేయాలి అంటే ఆ రకంగా మీరు వెళ్ళలే, ఆ జోన్లోకి వెళ్ళలేదు, ఓన్లీ సమాజ హితం కోసమే. ఎస్, మళ్ళీ ఒకసారి ఇంకొక పాట. అలో నేరడలో అలో నేరడలో అలో నేరడలో అలో 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 నేరడలో అలో అలో మా చేను పక్కన గొడ్లు మేపే చిన్నోడ మా వాళ్ళు వస్తారు మలుపుపోయి వంద, మా వాళ్ళు వస్తారు మలుపుపోయి మంద. మీ వాళ్ళు వత్తేను భయమేందే చిన్నదానా, మీ వాళ్ళు వత్తేను భయమేందే చిన్నదానా, ప్రేమించినా నిన్ను పెళ్లి చేసుకుంటానే, ప్రేమించినా నిన్ను పెళ్లి చేసుకుంటానే. ఆ మాట అంటేను నాకెంత ముద్దయ్యా, పెళ్ళయ్యేదాకా నన్ను ముట్టుకోవద్దయ్యా, పెళ్ళయ్యేదాకా నన్ను ముట్టుకోవద్దయ్యా. అట్లా ఒక జానపద గేయం రాసింది. ఇంకొక పాట. కట్నాలు గోరేటి కంతిరోని గాను నేను కలువ పువ్వు ఓలే నిన్ను చూసుకుంటా చిన్నదానా, కట్నాలు కోరేటి కంతిరోని గాను నేను కలువ పువ్వు ఓలే నిన్ను చూసుకుంటా చిన్నదానా. అట్లయితే మనకి ఇంకా ఎదురేమీ లేదంట, చిలుక గోరింకోలే ఉంటాది మన జంట, చిలుక గోరింకోలే ఉంటాది మన జంట. ఇది ఫోక్ జోన్ లో రొమాంటిక్ సాంగ్ అన్నట్టు. దీని ఎట్లా అనాలి? ఫోక్ లో మెసేజ్. ఫోక్ మెసేజ్. ఏం మెసేజ్ అంటే? కట్నం తీసుకోను, లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహము, తర్వాత కట్నాలు తీసుకోను, తర్వాత పెళ్లి కాక ముందే దుకాణం పెట్టాను, ప్రేమ దుకాణం. రైట్. అట్లా అది ఎందుకంటే మరి చాలా ఇంపార్టెంట్ కదా. ఇవాళ రేపు అట్లా జరిగి ఆఖరికి ఇది అటు ఇటు ఇచ్చుకోపోతుంది కదా. అప్పుడు ఏం కావాలి బతుకు? అప్పుడు ఆలోచించిన. ఇది ఎప్పుడు రాసి సాంగ్? ఈ పాట 74. 1974 రాసిన పాట. వల్లంపట్ల పల్లె పాటలు అని ఒక పుస్తకం వెలువరించిన అప్పటికి. ఇప్పుడు మీ బుక్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి? నా బుక్స్ ఇప్పుడు చాలా అప్పుడు ప్రింట్ చేసినవి అయినాయి కదా. ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాయా? లేదు, ఇప్పుడు అన్ని ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ ప్రింట్ చేస్తున్నారా? ఎక్కడ ఇస్తారు ఇప్పుడు? ఎక్కడ ఉంటాయా? బుక్ స్టాల్స్ లో పెడదామనే చేస్తున్నా. ఇంతకాలం అంతా ఉద్యోగము అటు, తర్వాత వెలుతురు పాటలు, వల్లంపట్ల వెలుతురు పాటలు. వెలుతురు అంటే ఇప్పుడు జ్యోతి, చైతన్యపరచడం. మీరేనా సార్? నేనే. ఆ విధంగా ఇట్లా ఉండేవాళ్ళ మీరు? ఏది 1970s? 70s కాదు, మొన్నే మన 80s లో 90. అంటే ఇది ఏంటిది అంటే సాంగ్ పాడుతున్నారా లేకపోతే ఇది మన బుర్రకథ? సాంగ్ పాడుతున్నారు. ఎక్కడ? జానపద డ్రెస్ లోపల మనకు ఆహార్యం. ఇది మనది ఆహార్యం.
అక్కడ ఉంది అది బుర్రకథ ఆహార్యం. బుర్రకథ కూడా మీరు చేసేది? బుర్రకథ చాలా చేసిన నేను. ఫేమస్ బుర్రకథలో వీణ దాన్ని ఎట్లా కొట్టేదా? తంబుర ఇటు సైడ్ ఏమో డక్కీలు ఉంటాయి, బుర్రలు ఉంటాయి, ఇద్దరు కొడతారు. అది ఆల్ ఇండియా రేడియోలో హైదరాబాద్ నుంచి నేను ఆడిషన్ బీహై ఆడిషన్ దానిలో చాలా 3 నెలలు అట్లా ఆఫర్స్ వచ్చేది. కానీ మన వరంగల్ కేంద్రం నుంచి కూడా చాలా చేసాం. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ బుక్ ఓకే మీరు పబ్లిష్ చేస్తారు, కొంటారు, కానీ వాళ్ళు దీన్ని ఎట్లా ట్యూన్ చేసుకోవాలి? అట్లా ఇప్పుడు ఓన్లీ ఇక్కడ పదాలు మాత్రమే ఉన్నాయి, దీని ట్యూన్ మాత్రం మీకు ఒక్కరికే తెలుసు, కొనే వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు ఎట్లా? ఇప్పుడు క్రియేటివిటీ ఉన్నోడు ట్యూన్ చేసుకుంటాడు, గాయకుడు దాని. ఇది ఒకసారి లాలి లాలి ఇది పాడగలరా? పాడతాను. పాలిచ్చి పెంచే బంగారు తల్లి, తల్లి పాల మీద రాసింది అనమాట. లాలి 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 పాలిచ్చి పెంచవే బంగారు తల్లి, తల్లి పాలిచ్చి పెంచుని పిల్లలను తల్లి. అమ్మ పాలు అమృతాన్ని మరిపిస్తాయి, ఆరోగ్యంగా బిడ్డలను పెరుగనిస్తాయి. తల్లి పాలు చిన్నారుల పాలిట వరము, చీడపీడలరికట్టే రోగ నిరోధకము. తాలిచ్చి పెంచవే బంగారు తల్లి, తల్లి పాలిచ్చి పెంచుని పిల్లలను తల్లి. కల్తీ లేనివమ్మా ఖరీదు లేనివి, తల్లి పాలు ఎప్పుడందుబాటులుండేవి. తల్లి ఒడి ఆనందం తిరిగి రానిది, తల్లి పాల ప్రయోజనం తరిగిపోనిది. సీసా పాలు డబ్బా పాలు కావెప్పుడు అమ్మ పాలు, అలసత్వంతో పిల్లల చేయకు రోగాల పాలు. పాలిస్తే పోతుంది అనుకుంటే అందము, ముందు కోల్పోదు అసలు సిసలు ఆనందం. పాలిచ్చి పెంచవే బంగారు తల్లి, తల్లి పాలిచ్చి పెంచుని పిల్లలను తల్లి. కాన్పు కాగానే ముందుగా వచ్చేటి పసుపు పచ్చని ఆ ముర్రు పాలను, పాపలకు తప్పకుండా తాగిస్తేను రోగ నిరోధక శక్తి పెరుగుతుందమ్మా. చాలా అద్భుతంగా వాడాలి సార్. ఇది కూడా 90s 70s లోనా? ఇది 90s రైట్. అప్పటికే మీరు టీచర్గా విధులు నిర్వహిస్తారు? టీచర్గా ఉంటూ చేస్తూ ఉండేది. తల్లి పాల మీద ఇప్పటివరకు రాదు, తక్కువ. కానీ ఇటువంటి సందేశాలతో ఇటువంటి వందలాది మీటింగ్లలో వాడినాం. నా శిష్యులు ఉంటారు, వందల మంది శిక్షణ పొందినప్పుడు. అక్షర దీపిక ఉద్యమంలో 100 బృందాలకు ట్రైనింగ్ ఇచ్చిన. మీరు అక్షర దీపిక అనేది మీదేనా? అక్షరాయుధం అనేది నా పాటల పుస్తకం. అక్షర దీపిక అనే ఉద్యమం జరిగింది మనకు, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం గవర్నమెంట్ ద్వారా. ఆ ఉద్యమంలో అది ఎప్పుడు జరిగింది? అది 92 నుండి 2000 దాకా జరిగింది. దానిలో కీలక పాత్ర వహించిన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు డిప్యుటేషన్ పెట్టి నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు అక్షర దీపిక, గీతమాలిక ఆడియో క్యాసెట్లు చేసిన 2. ఆ క్యాసెట్ల ఆధారంగా నేర్చుకున్నారు. అనేక మన కళారూపాల్లో శిక్షణ ఇచ్చిన బృందాలకి వాళ్ళు గ్రామాన పోయి అన్ని మొత్తం జిల్లాలో అన్ని చేశారు. భారత జ్ఞాన విజ్ఞాన సమితి అని రాష్ట్ర వ్యాప్తంగా అక్షరం అనే ఒకటి ఆడియో క్యాసెట్ ఉండే అప్పుడు వాళ్ళు తీసింది. దానిలో నా 2 పాటలు ఉంటాయి అద్భుతమైనవి. ఏంటిది అది? హీరన్నమ్మ అమ్మ ఒడి లాంటి బడి నిన్ను పిలిచింది, ఆనందము తోడ చదువుకుందాము, తానే తందనే తనారో. తర్వాత
చదువు లేకనే మన బతుకులిట్ల తెల్లారిపోయే చదువు రాకనే కొట్టుకెళ్ళితే కులతలు తెలువవు చిట్టి రాసితే చిక్కుల పడతావు చిల్లర మల్లర లెక్కలు రాక చీటికి మాటికి మంది నడుగుతావు చదువు లేకనే మన బతుకులిట్ట తెల్లారిపోయే చదువు రాకనే ఇట్లా పాటలు డిఫరెంట్ అక్షరాస్యత ఉద్యమంలో చాలా పాటలు. తెలంగాణ తొలి దశలో మీరున్నారు. ఈ మలి దశలో మీరు ఏదైనా పాటలు పాటలు మలిదశ ఉద్యమం తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒక రెండు పాటలు పాడండి. ఒకటి మలిదశ ఉద్యమంలో పాటలు తారలైనారా మా వీరులారా అని మన అమరవీరుల గురించి లిరిక్ ప్రాబ్లం గుర్తుండవు యాక్చువల్లీ అది. జై జై జయ శంకర తెలంగాణ భాస్కర అందుకో వందనాలు అమరుడ మా వీరుడా జై 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 జయ శంకర తెలంగాణ భాస్కర కాకతీయ గడ్డ మీద కాంతి రేఖవై వెలిగి విశ్వవిఖ్యాతిగాంచి ధృవతారవైతివ తెలంగాణ జీవితాన్ని తేజోవంతం చేయగా మేధో మదనం చేసిన మేధావి ధన్యజీవి జై జై జయ శంకర తెలంగాణ భాస్కర అందుకో వందనాలు అమరుడమా వీరుడా ఆజన్మ బ్రహ్మచారి అజరామర త్యాగశీలి పీడితుల పక్షపాతి సమానతే నీ నీతి తెలంగాణ రాష్ట్ర సమితి మేటి సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత తెగువగల మా నేత జై జై జయ శంకర తెలంగాణ భాస్కర అందుకో వందనాలు అమరుడమా వీరుడా వలసవాదుల దోపిడి గుట్టు విప్పి ఎండగట్టి ప్రపంచానికంతటికి చాటినట్టి మేధావి 6 దశాబ్దాలుగా అలు పెరుగని నీ పోరు ఆగిపోదు తెలంగాణ తప్పక సాధించి తీరు ఆగిపోదు తెలంగాణ తప్పక సాధించి తీరు జై జై జయ శంకర తెలంగాణ భాస్కర అందుకో వందనాలు అమరుడమా వీరుడా. నిజంగా బాగా పాడాలి సార్ ఇది. ఈ జయశంకర్ సార్ చనిపోయినప్పుడు. అవునా? జయశంకర్ సార్ని కలిసిల్లా? నాకు చాలా తెలుసు. ఓకే. సార్ తోటి చాలా మీటింగులు తిరిగాను. కోదండరామ్ గారితో కోదండరామ్ గారు కూడా పరిచయమే. నాకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కదా మనకు హైదరాబాద్లో, ఇది మన జింకానా గ్రౌండ్లో జరుగుతుంది కదా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. 2017లో నాకు కేసీఆర్ గారు అవార్డు ₹1,00,000 అవార్డు ఇచ్చారు. ₹1,00,000 క్యాష్ తోటి అవార్డు ఇచ్చిండు రంగస్థలం విభాగంలో. రంగస్థలం కళాకారుని విభాగంలో నాకు ఇచ్చిండు ఇక్కడ. ఓకే. ఇప్పుడు మీరు అనుకున్న అచీవ్మెంట్స్, టార్గెట్స్, గోల్స్ వాట్ ఎవర్ అన్నీ సాధించుకున్నారా? ఇంకేమైనా మీకు సాధించాలి? ఎక్కడ దానికి అంత ఉంటుందా? మనిషి ఆశాజీవి. మనిషి ఆశాజీవి. సమాజం కూడా మార్పు అనేది తొక్కుతూ ఉంటుంది. మార్పు అనేది ఒక్కసారి అయిపోదు. మనం ఆశించిన మార్పు కొంతవరకు వస్తుంది, కొంతవరకు వచ్చింది, పూర్తిగా రాకుండా. మీ లైఫ్లో సాడ్, బాధ అంటూ ఏంటి సార్? మీ లైఫ్లో బాధ నేను బాధగా దేన్ని ఫీల్ కాను అంటున్నారా? కాలేదు కాను. ఇక మామూలుగా తల్లిదండ్రులు పోయినప్పుడు అవి ఆ బాధలు ఉంటాయి, అది కామన్. కానీ నేను ఈ విషయంలో బాధపడి సాధించేది ఏం లేదని నా సిద్ధాంతం. బాధను గుణపాఠంగా తీసుకోవాలంతే.
బాధను ఒక పాఠంగా తీసుకోవాలి. జరిగిన సంఘటనకి కారణాలు ఏంటి, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవాలి. నేను హేతువాదిని. రైట్. సో ఇప్పుడు మరుపురాని సంఘటనలు, సన్నివేశాలు అంటే హ్యాపీ మూమెంట్స్ ఏంటి? ఇక ప్రతిదీ నాకు హ్యాపీ మూమెంటే. ప్రతిదీ అంటే ఇవన్నీ కాదా, ఇవన్నీ చేసేంత ప్రజల కోసం చేసేంత అది హ్యాపీ. అంతకంటే హ్యాపీ మూమెంట్ ఏముంటుంది? నేను నా జీవితంలో పొద్దుగాలితే ఆ సాయంత్రం దాకా ఏదో ఒకటి ఈ పనే చేస్తాను కదా, కాబట్టి దానివల్ల హ్యాపీగానే ఉంటాం. యా, మీకు ఇంట్లో సపోర్ట్ ఉండదా? సపోర్ట్ అంటే ఇట్లా సాంగ్స్ రాయడము, పాడడం వల్ల ఏమొస్తుంది అని లేకుంటే ఎట్లా చేయగలుగుతాం? సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీ మేడం గారి, మీ మిస్సెస్ గారి సపోర్ట్ బాగా ఉంటుందా? బాగుంటుంది నాకు. బాగుంటుంది. లేకుంటే చేయలేడు, ఎవడు చేయలేడు. నేను ఒక్కడు చెప్పగలుగుతా, ఎవడు కూడా భార్యతో మన లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ లేకుండా, భార్య ముందుకెళ్తుంటే భర్త సహకారం, భర్త ఏదైనా కార్యం చేస్తే భార్య సహకారం లేకుండా అసలు జరగని ముచ్చట. రెండు గీర్లతోనే బండి నడుతుంది. ఇది 2 గీర్ల బండి. అంటే ఇద్దరు ఒకే పని చేయకపోవచ్చు, నడవాలంటే మాత్రం తప్పనిసరి ఉండాలి. వాళ్ళు లేని వాళ్ళు ఫెయిల్ అవుతారు. మీకు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏమైనా ఉన్నాయా? బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేదు. బ్యాడ్ హ్యాబిట్స్ ఏముంటాయి? ఏం లేదు. మీరు ఏమైనా తాగుతారా? ఏం లేదు. సో మీకు పెళ్ళి కాకముందు మీకు అంటూ ఏమైనా లవ్ యాంగిల్ అట్లాంటిది ఏమైనా ఉందేనా? బేసికలీ మీరు సింగింగ్ అనే ఒక వ్యవస్థలో ఉన్నారు కాబట్టి, సో సింగర్ అనే ఒక వ్యక్తి అందరికి ప్రొజెక్ట్ అవుతా ఉంటారు జనరల్గా. ఎస్. సో మీకంటూ లవ్ సంబంధించిన అవే దుకాణం ఏం పెట్టుకోలేదు. దుకాణం పెట్టుకోలేదా? ఎందుకంటే అదే చాలా నాశనాన్ని దారితీ, అంటే అభివృద్ధికి దారి, అంటే అభివృద్ధిని కుంటపరుస్తుంది, అవి నాశనానికి దారి తీస్తుందని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. ఏజ్ ఆఫ్ 70లో అంటున్నారు. అప్పుడు అది మేబీ కనబడకపోవచ్చు మేబీ. సో అది ఉంటుంది ఆ యూత్ లోపల, అటువంటి ధోరణి ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు మనం అడుగేసేటప్పుడు కొద్దిగా ఆలోచించే విచక్షణ అనేది చిన్న డెవలప్ అయినప్పుడు ఉండదు కదా. ఇప్పుడు నేను చెప్పేది యూత్కి ఏంటంటే విచక్షణ ఉండాలి మనకు. ఇప్పుడు ఏ గాలి వస్తే గాలి కొట్టుకపోయినాడు, అది గాలి. గాలి వస్తుంది, కొట్టుకపోవద్దు, గాలి పోతుంది, పోనీ వేసిపోయాడు అట్లా. లేకపోతే ఏమవుతుందంటే, సరే తీసుకున్న నిర్ణయం మంచిదే అయితే పర్వాలేదు, కానీ రకరకాల సమస్యలు వస్తాయి కదా, మనల్ని దెబ్బతీసే సమస్యలు చాలా వస్తాయి. కాబట్టి అటువంటి ధోరణి రాలేదు. అంటే లవ్ తప్పని కాదు, నేను లవ్ చేసేటప్పుడు చాలా అధ్యయనం చేయాలన్నా. వేటిని పరిగణలోకి తీసుకోవాలి? లవ్ అంటే కేవలం అందమే కాదు, అట్రాక్షన్ అనేది కాదు. అట్రాక్షన్తో లవ్ మొదలైతుంది కానీ అది ఎంతవరకు నిలబడుతుంది? ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు కదా, ఇద్దరిలో ఆలోచన ఇద్దరిది ఒకలాగా ఉందా, లేకుంటే ఇటమాటంగా ఉందా, అటు ఇటు లాగుతుందా, అది ముందు దాన్నే అవగాహన అంటారు. అంటే పరిశీలించాలి, టచ్ చేయకముందే పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే టచ్ చేయకముందే ఇవన్నీ ఆలోచించాలి. ఎంతవరకు నిలబడగలుగుతాం, ఎంతవరకు మనం జీవితాన్ని కొనసాగించగలుగుతాం, ఈ అభిప్రాయాలు కలుస్తాయి ఇద్దరి, అదొకటి చూడాలి. తర్వాత బతుకు తెరువు, మనం కాళ్ళ మీద నిలబడగలుగుతామా? చాలా లెవెల్ ఫెయిల్ అయినాయి, ఆర్థిక పరిస్థితి బాగాలేక. నువ్వు ఆశపడతానవా, అందానికి ఆశపడతానవా, ఇంకా దేనికి అట్రాక్ట్ అవుతున్నావు నువ్వు అయినా అనుకో. ఎవరి ఆత్మ విమర్శన ఎవరు చేసుకోవాలి? ఇది ఇద్దరు చేసుకోవాలి. ఇద్దరు చేయకపోతే దెబ్బతింటుంది. ఒక్కరే చేసుకుంటే కాదు, ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరగాలి. ముందు ఏం జరగాలంటే, వాళ్ళు ప్రేమికులు భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన పొజిషన్ ఏంటిది, మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏం చేయాలి, ఆర్థికంగా ఎట్లా ఎదగాలి, సామాజికంగా ఎట్లా వెళ్ళాలి, ఆరోగ్యపరంగా ఎట్లా ఉండాలి, మనం ఎలా జీవించగలం,
జీవితంతో ముడిపడ్డ విషయం కదా. ఇప్పుడు ఒక జంట ఏర్పడి ఒక కాపురం ఏర్పడితే అది ఒక జీవితం. జీవితం ఉండాలి, జీవితం కొనసాగాలి, జీవితం విచ్ఛిన్నం కాకూడదు. కానీ ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏమైందంటే చాలా అని కొన్ని ఇట్లా పటాపంచలు అయిపోతాయి. కొన్ని అపోహలు, కొన్ని ఇవన్నీ కూడా అయిపోయి అరే ఎంతవరకు కరెక్ట్ మనం తీసుకుంటున్న నిర్ణయం అనేది ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ లేకుండా పోయిన తర్వాత ఇబ్బంది అవుతుంది, తర్వాత సమస్యలు చాలా వస్తాయి. అట్లా అవి చాలా ఇబ్బంది పెడతాయి, అక్కడికి ఆత్మహత్యలకు దారితీస్తాయి. ఇవన్నీ ఇప్పటి తరం అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇవ్వాలా ఇవ్వద్దా? ఈ తరం అమ్మాయిలకి ఫ్రీడమ్ అందరికి ఉండాలి, అమ్మాయిలకు ఉండాలి, అబ్బాయిలకు ఉండాలి. కానీ ఎదగాలి వాళ్ళు. ఆ ఫ్రీడమ్ తీసుకొని వాళ్ళు ఒక మంచి స్థాయికి ఎదగాలి. ఫ్రీడమ్ తీసుకొని చెడిపోవద్దు. యూత్ ఏం చేయాలంటే ఫ్రీడమ్ లేకుండా ఉంటుంది, ఆ ఏజ్ని బట్టి ఉంటుంది. ఫ్రీడమ్ ఉండాలి, ఆ స్వేచ్ఛ అతి స్వేచ్ఛ కావద్దు. ఒక మనం ఏం సాధించాలి, ఏం చేయాలి, ఒక ధర్మం, విద్యుక్త ధర్మం, కర్తవ్యం, కమిట్మెంట్, ఇవి చిన్నప్పటి నుంచి అలవాడాలి. అది లేకుండా గాలిగా వెళ్ళిన వాళ్ళు ఫ్రీలో పోయిన మన స్వేచ్ఛ అనే పేరుతోటి పోయిన వాళ్ళు, తీరుతెన్ను లేకుండా పోయిన వాళ్ళ వల్ల వాళ్ళు ఇబ్బందుల పాలవుతారు. సమాజానికి కూడా నష్టమే. సో పేరెంట్స్కి ఏం చెప్తారు మరి? అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇచ్చే పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇస్తావు నువ్వు. ఇప్పుడు కాలేజీకి పోయో డ్యూటీకి పోయో 5, 6 ఇంటికి రావాలి కదా, ఇంటికి రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు రాని అనే ఫ్రీడమ్ ఇస్తే ఏమైంది? నువ్వు ఎప్పుడైనా రాబో బిడ్డ అంటే ఎడిపోతుంది. సిస్టమేటిక్ ఉండాలి, ఒక సిస్టమ్స్ ఉంటాయి కదా, పద్ధతులు ఉంటాయి కదా. ఇన్ని గంటలకు లేవాలి. ఇక బిడ్డ నువ్వు పొద్దుగాల 6 గంటలకు లేస్తేనే స్కూల్ కాలేజీకో డ్యూటీకో పోగలుగుతావు టైంకు, మళ్ళీ ఆడ బాగా చేసుకో మళ్ళీ రాగలుగుతావు. నువ్వు 10 దాకా వంటానంటే స్వేచ్ఛ. అది రాత్రి వచ్చి 1 గంట దాకా నిద్రపోనట్టు స్వేచ్ఛ. అట్లా ఈ చిల్లర బాతకాని, చిట్చాటు, దోస్తులు, కథ కార్ఖానా, దురలవాట్లు, మెసేజ్లు, ఈ మధ్య ఫోన్ వచ్చి ఇంకా పాడు చేస్తుంది. దానిలో ఏముంటుందో అదే పట్టుకొని గెలుకుడు పట్టి పెడితే లైఫ్ అంతా ఇంకా మీదే ఏమి లేవా? జీవితం అంటే ఎన్ని చూసుకోవాలి? అదంతా యూత్ ఆలోచించాలి. చెప్పేటోళ్ళు లేరు, చెప్తే వాడు వింటాడని వింటాడు, చెప్పేవాడు ఎందుకు చేయాలి, మనం చెప్పాలి కొద్దిగా అది అంటే చెప్తే వాడు వింటాడండి అంటాడు. అది నిర్లిప్తత కదా. వినరు. ఇప్పుడు ఎందుకు వినరు అని ఎందుకంటావు? ఫోనే ఒక ప్రపంచం ఇప్పుడు. సో ఇప్పుడు ఫోన్ ఒక ప్రపంచం కాబట్టి మీ మాట ఇప్పుడు వినరు. మీరనే కాదు, జనరల్ ఎవరి మాట వినరు అనేది చాలా కరెక్ట్. కానీ దానికి ఎప్పుడు మనం దాన్ని ఎట్లా ఆపేది? పేరెంట్స్ కరెక్ట్గా వాళ్ళని అంటే ఫోన్ అనేది ఇవ్వడమా లేకుంటే ఫోన్ ఇవ్వకుండా చేయడమా? తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, పిల్లల్లో రావాలి, వీళ్ళని బోధించే ఉపాధ్యాయులు రావాలి, మేజర్ ఫోర్సెస్, వ్యవస్థ మారాలి. వ్యవస్థ అంటే దాన్ని ఎంకరేజ్ చేసే వ్యవస్థ, వ్యాపార వ్యవస్థను కూడా తగ్గించాలి. ఇప్పుడు పాలకుల నుండి ఏంది ప్రజలంతా చెడిపోతాడు కళ్ళు మూసుకొని చూడడానికి కాదు కదా. అవును, ఒక సిస్టమ్ను మనం పెట్టుకున్నాం అన్ని మంచిగా నడిపించడానికి. వీళ్ళకి ఉన్నది ప్రభుత్వం, వీళ్ళు చెప్తారని అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, విభాగాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు, మన ఆఫీసర్లు. మరి వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళంతా ప్రజల పైసలతోనే బతుకుతారు కదా, ప్రజాధనంతో జీతాలు బత్తాలు తీసుకొని నడిపించుకుంటారు కదా. మరి అప్పుడు పబ్లిక్ ఎటుపోతుంది, ఏ వస్తువు నాశనం, వినియోగ విధానం ఎట్లుంది, ఏది కల్తీ జరుగుతుంది, ఏది మెంటల్గా మానసికంగా దెబ్బతీస్తుంది, మనిషి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది, మనిషిని ఒక పౌరునిగా ఎదగడానికి ఏం చేస్తుంది వ్యవస్థ? వ్యవస్థ అంటే నా బాధ్యత, ఎవరిని వాడు వ్యవస్థ అంటే అయిపోతుందా? ఇప్పుడు సమాజం ఎట్లున్నా సార్? ప్రజా కవిగా ఏం చెప్తారు?
ఇప్పటి సమాజాన్ని ఎట్లా మీరు ఏ యాంగిల్లో చూస్తున్నారు ఈ సమాజాన్ని? సమాజం అయితే కొంత పెడదారి పడుతుంది. పడుతుందా? పడుతుంది పడిందా? పడుతుంది. పడుకుంటూ వస్తుంది ఇక మెల్లమెల్ల. నా అనుభవం నుండి 10-20 ఏళ్ళ నుండి కొంత పెడదారికి ఎక్కువైతుంది. ఎక్కువ అంటే ఇవే అంటే ఒక జీవితంలో డిసిప్లిన్ లేకపోవడం ఒకటి. తర్వాత ఇప్పుడు ఆహారం కరెక్ట్ లేదు, సరైన ఆహారం సిస్టమేటిక్ లేదు, ఏది పడితే తినడు, ఇదంతా ఆరోగ్యం పాడు. హోటల్స్ జంక్ ఫుడ్, బయట ఫుడ్, లైక్ నూడిల్స్, జంక్ ఫుడ్ అంటారు. అదంతా అవి తినడం, అది వ్యాయామం లేదు. ఆరోగ్య విషయం మాట్లాడుతున్నారు, ఏం వ్యాయామం ఎవరు చేసేయడానికి ఏం లేదు, గ్రౌండ్ లేదు, ఉన్నా చేయడు ఎవరు లేదు, ఇటుగా అయిపోయింది. హెల్త్ పాడు. తర్వాత మందుల విషయం అయితే అంతా మందుల బతుకైతుంది, రోగాలు వస్తానే మందుల బతుకైతాయి. ఆ మందులు ఇంకా రోగాన్ని ఇంకా పెంచుతానే తగ్గిస్తలేవు. ఇట్లా చూస్తే ఇటు ఆరోగ్యం పాడైందా, ఇటు బిహేవియర్ కల్చర్, మన బిహేవియర్ ఉంటాయి కదా, మన ప్రవర్తన సర్వనాశనం. పెద్దోళ్ళను నమస్కారం అనేటువంటి కూడా లేడు. చుట్టాలు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే నమస్తే ఆంటీ, నమస్తే అంకులు, తమ్మి అంటూ పోరగాళ్ళు లేరు, ముచ్చినే మాట్లాడరు. వాళ్ళు ఫోన్ పట్టుకునే ఉంటారు. వీడు వచ్చినప్పుడు కూర్చుంటాం, పోయినాడు పోతారు, వచ్చినవాడు వస్తాడంత బజార్. వచ్చిపోయేంత వరకు అతను ఫోన్లోనే ఉంటాడు. వాడు వచ్చి మాట్లాడాడు, చేయడు. ఇది ఇటువంటి ధోరణి. తర్వాత విలువలనే నాశనం అయిపోతున్నాయి. విద్యా విధానంలో విలువల బోధన లేదు. ఫోన్ వల్ల, ఇప్పటి టెక్నాలజీ వల్ల యూజ్ ఉంది, కానీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటేనే యూజ్ ఉంటుంది. చాలా మంచి మాట చెప్పాడు. చాలా డెవలప్మెంట్ అది, మంచి డెవలప్మెంట్ టెక్నాలజీ. ఫోన్ అనే డెవలప్మెంట్ మాత్రం అద్భుతమైన ఇన్నోవేషన్ అది. మన సైంటిస్టులు దీన్ని ఆ రంగంలో అది చాలా పరాకాష్ఠ, చాలా గొప్ప విషయం. కానీ దాన్ని వాడుకునే తీరు ఉంటుంది. అవును, వాడుకునే తీరే ఉంటుంది. అవును, మనం ఒక యాంగిల్ ఉంటుంది, ఇంకో యాంగిల్ ఉంటుంది, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. చెడు పక్కనే మంచి, మంచి పక్కనే చెడు. దాన్ని అది కనిపెట్టే విచక్షణ లేదు, లోపిస్తుంది కదా. విచక్షణ లోపం ఉంది. విచక్షణ లోపం విద్యా విధానంలోనే ఉంది. విద్యా విధానాన్ని ఎందుకు జోడిస్తాళ్ళు? చెప్పాలి కదా, విద్యా విధానం టీచర్స్ చెప్పాలా, చెప్పాలా. వ్యవస్థ అంతా విద్యా విధానంలో సిలబస్ నుంచి ఇక్కడ దాకా రావాలి. సిలబస్ లేదు మరి, అది లేదు. విచక్షణ అనే జ్ఞానాన్ని పెంపొందించే ఒక హేతుబద్ధ దృక్పథాన్ని పెంచే ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళు ఒకటి జోడించాలంటున్నారు మీరు. చిన్నప్పటి నుంచి కదా మనం నేర్చుకునేది. అవును, ఒక అసలు లైన్ లో పోరా, చక్కగా నిలబడరా, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి, ఇవన్నీ నేర్పేది విద్యా విధానం. ఎక్కువసేపు ఉండేది ఎక్కడ పోరగాళ్ళు ఉండేది బయలునే ఉంటారు, స్కూల్లో ఉంటారు. పొద్దుగాల పోతే మళ్ళీ వాటిలో వస్తారు వచ్చి. ఇవన్నీ కూడా ఈ విద్యలో అది లేదు. ఏమి ఈ ప్రవర్తన నేర్పేటువంటి వాల్యూస్ లేవు. అక్కడ పోతుంది. పోనీ ఇంటికాడ చెప్తానంటే ఇంటికాడ ఎవరిని బిజీ వాడే, డబ్బు ప్రపంచం. తల్లిదండ్రులు ఏంది ఏడుదా భాషకరాలు ఏం చేయాలి, ఇది ఈ కొట్లాట. కాబట్టి ఎవడు పట్టించుకుంటాడు వాడిని? అంటే పిల్లవాడు అంటే వాడు మనంత తెలియకల్లోడా, పెద్దోడా వాడు? ఏమన్నా పిల్లలు కదా వాళ్ళు. ఎటు ఏదైనా అట్రాక్ట్ అయితే దాన్ని పోతారు కదా. మనకి ఇక మెచ్యూరిటీ రాదు కదా. మెచ్యూరిటీ రానప్పుడే పెడుతూ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ అన్ని చూసినటువంటి మీరు మీ 70 సంవత్సరాల మొత్తంని క్రోడీకరిస్తే, మీ 70 సంవత్సరాలు క్రోడీకరించగా మీరు అర్థం చేసుకున్నది ఏంటిది? తప్పులు జరుగుతాయి. ఇప్పుడు అందరిలో తప్పులు జరగ నీట్గా ఉంటానే ఏం లేదు, కానీ సరి తీసుకోవాలి. దాన్ని అదే అంత విచక్షణే. అంత మనిషి ఒక ఎప్పటికి కూడా ఏమిటి, ఎందుకు, ఎట్లా, ఎలా అనేది ఒక హేతుబద్ధమైన ఆలోచన ఉండాలి, తార్కిక జ్ఞానం ఉండాలి. ఓకే, అది అలవర్చుకున్న తర్వాత తను అట్లా ఆ విధంగా సెట్ చేసుకుంటాడు లైఫ్ని. అది ఉండాలి ఒకటి. అది ఎట్లా రావాలి? తప్పు అనేది అతనికి అనుకోకుండానే జరుగుతుందా? జరుగుతుంది. ఆ తప్పు సరే, మొత్తానికి అయితే తప్పు జరుగుతుంది, కాకపోతే దాన్ని మళ్ళీ సరిదిద్దుకునే పరిజ్ఞానం కావాలంటే సరిదిద్దుకునే పరిజ్ఞానం కూడా కావాలి. ఆ పరిజ్ఞానాన్ని ఎవడు ఇవ్వాలి? దీనివల్ల ఏం తప్పు, ఏం జరుగుతుందని ఎవడి బోధన చేయాలిగా.
దానికంటే ఒక సిలబస్ ఉండాలనా? ఉండాలి. బోధన చేయాలి, ఎవడో చేయాలి. అవును. ఇంటికాడ అయ్యవ్వన చేయాలి, లేకుంటే దోస్తులన్నా చేయాలి, లేక సార్లన్నా చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా. ఆ అంశం రాంది ఎందుకు చెప్తారు ఎవరైనా కూడా? ఒక అంశం వస్తేనే కదా అంతే. ఏదైనా దాని గురించి డిస్కషన్ వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి వచ్చేది. అంశమే లేనప్పుడు ఎట్లా రాదు. ఇప్పుడు అంశం ఏమిటి? మార్కులు, మార్కులు, ఉద్యోగాలు ఏమవుతాయి, ఎంత వస్తుంది, ఈ 3 పాయింట్లు కదా. మిగిలిన మనిషి ఎట్లా ఉండాలి, ఎట్లా నడవాలి, వాడి లైఫ్ ఏంటి, ఎట్లా ఇదంతా ఈ బోధనద్దా? మనిషిని తీర్చిదిద్దే సమగ్రమైన ఒక మనిషిని తీర్చిదిద్దే అటువంటి విధానం ఉండాలి కదా. అవును, ఉండాలి. 6-7 గంటల్లో 1 గంట 2 గంటలు ఉండదా పాఠశాలల్లో, కళాశాలల్లో? అది లేకపోయేసరికి ఏమైంది మరి? గది ఒక్కటే ర్యాంకులు, ఇప్పుడు ఇది, తర్వాత ఉద్యోగం అనేది. అన్ని స్కూల్స్ అవే కదా సార్. మా స్కూల్లో ఇంత మందికి ర్యాంకులు వచ్చినాయి, ఇంతమందికి ఇంత మార్క్స్ వచ్చినాయి. అవును, పబ్లిసిటీ వాళ్ళు ప్రకటించుకుంటారు వాళ్ళ వ్యాపారం కోసం. అది అంతా ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యాపారం. ఇది ఎప్పుడైంది? అయింది దాదాపు నాకు తెలిసిన వరకు 2 దశాబ్దాలు ఉంచండి. 2 దశాబ్దాల నుంచి ఇది వ్యాపారంగా మొదలైంది. అంటే ఎడ్యుకేషన్ మీద ముందు ఎడ్యుకేషన్లో ఎట్లుండదంటే ప్రైవేట్ స్కూల్ పెట్టేటోళ్ళు వాళ్ళు ఏంటంటే మీ పోటీ నా పోటీ ఇట్లా చదువుకొని నౌకర్లేవే ఉన్నోళ్ళు నలుగురు కలిసి పెట్టుకుంటారు. పెద్ద వ్యాపార సంస్థలు కాదు అది. పెద్ద పెట్టుబడులు పెట్టి కొల్లగొట్టి సంపాదించాలనేది కాదు అక్కడ ఉద్దేశం. అది కాదు, జీవనోపాధికి వాళ్ళు చేస్తారు. అట్లా బాగున్నది. కొత్త తర్వాత ఏంది, పెట్టుబడిదారులు ఎంటర్ అయ్యారు, డబ్బులు. అది బిల్డింగ్లు అది చేసారు, ప్రచారాలు అంతా మొదలైంది. అది సరే, వాళ్ళు విద్యను అందిస్తారు, వాళ్ళు తప్పు పట్టేది ఏం లేదు. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న కోట్లాది మందికి ఒక్క ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించలేవు. అసలు ప్రభుత్వాలు వీక్ ఉన్నాయి కాబట్టి ఏంది, ఎక్కడో దగ్గర చదువుకోవాలి కదా అనేది దాంతో కొంతమంది అటు కొంతమంది ఇటు అయిపోతారు. కానీ రాను ప్రభుత్వ వ్యవస్థ వీక్ అయిపోతుంది. మళ్ళీ పేద వర్గాలకు మరింత ఘోరం. ఇప్పుడు పెట్టగలిగిన వాళ్ళు పోయి చదువుకుంటారు, కానీ పేదవాళ్ళు ఎట్లా? వాళ్ళు కూడా పెట్టాలంటే ఏడబెట్టి అప్పులు చేస్తారు, బాధలు పడతారు, అనారోగ్యం ఉన్నదాల్లో చదువుకు పెట్టి వెళ్ళ తీసుకుందాం అనే దాంతో తిండిసిలు చక్కగా లేక అట్లా అయిపోతారు బాగా. కాబట్టి ఇవన్నీ ఈ లోపాలన్నింటినీ సరి చేసేది, క్రమంగా చేసేటువంటి ప్రణాళిక ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేయాలి. అవన్నీ ఒక సిలబస్ రూపంలో ప్రవేశపెట్టాలంటున్నారు. సిలబస్ను సరి అయిన రీతిలో మనిషిని ఒక సమగ్ర మానవునిగా విలువలతో రూపొందించే విధంగా సిలబస్ను రూపొందించాలి. ఒకటి. ఒకటి ఏంటంటే ఒక క్యారెక్టర్ అండ్ హెల్త్. ఏ క్లాస్లో ఉండాలంటున్నారు మరి? అది మొదటి నుంచి కూడా క్యారెక్టర్ అండ్ హెల్త్ మొదటి నుంచి 10th వరకు ఉండాలనా? మొత్తం ఎంతవరకు పోతుంది అంతవరకు ఉండాలి, అందులో ఒక భాగంగా ఉండాలి. అంత మొత్తం కాక ఈ కింది దాన్ని చివరి వరకు ఉండాలి. మంచితనం అనేది చిన్నప్పుడు నేర్పితేనే కాదు కదా. మంచితనం నేర్వడం పెద్దదాకా కూడా మంచి 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 అని కూడా పోవాలి. మనం అన్యాయం చేయొద్దు, అబద్ధం ఇటువంటి చేయొద్దు, దుర్మార్గం చేయొద్దు, దోపిడీ చేయొద్దు అనేటువంటి వాల్యూస్ నేర్పాలి కదా. అవి పెద్ద దాంట్లో వచ్చిన తర్వాత అప్పుడు మనిషి ఒక సరైన క్యారెక్టర్తో అవుతాడు. లేకపోతే నేను పీజీ చేయడానికి, డాక్టర్ కావడానికి నేను 10 లక్షలు 50 లక్షలు పెట్టినా, నేను నాకు ఇష్టం వచ్చినట్టు 5 కోట్లు 10 కోట్లు సంపాదిస్తా అంటే అది వ్యవస్థ నాశనం అన్నట్టే కదా. రైట్. ఇప్పుడు ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి ఇంకొక పాట. చిన్నదేరా జీవితం, చిత్రమైనది జీవితం. చిన్నదేరా జీవితం, చిత్రమైనది జీవితం. చిద్విలాసం జీవితం, చేయాలి దీన్ని సార్థకం. చిన్నదేరా జీవితం, చిత్రమైనది జీవితం. మొత్తం మన సారా జీవితాన్ని ఒక సార్థకం చేసుకునేటువంటి దిశగా
మనిషి వెళ్ళిపోవాలి. నువ్వు సిలబస్లు పొందించిన అందుకే ఉండాలని ఇంట్లో చెప్పినా అదే ఉండాలి, అయ్యే చెప్పినా అవ్వ చెప్పినా పంతులు చెప్పినా సమాజాన్ని ఆ విధంగా సార్థకమైనటువంటి ఒక మంచి జీవితాన్ని గడిపే విధంగా పౌరులను తీర్చిదిద్దేది కావాలి. ఇప్పుడు మీరన్న టాపిక్ నుండే నేను మాట్లాడుతున్నాను. ఓకే, గవర్నమెంట్కి మీరు ఏమన్నా సూచనలు, ఏమన్నా విన్నపం కావచ్చు, సూచనలు? గవర్నమెంట్ ఎవరైనా ఇప్పుడు డ్యూటీ మన 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 హక్కులు బాధ్యతలు, ఎవరైనా హక్కులు బాధ్యతల్ని రెండింటిని కూడా నేర్పాలి. మనం చిన్నప్పటి నుంచి రాకపోతే ఏమైంది, కేవలం హక్కుల కోసమే కొట్లాడుకుంటూ పోతావు, నీ బాధ్యత నెరవేర్చవు. అప్పుడు దేశంలో ఏమైంది, అసమానతలు వస్తాయి కదా. అవును. ఇప్పుడు అసమానతలతో ఏమవుతుంది, రాను రాను సమాజం విచ్ఛిన్నమవుతుంది. కమిట్మెంట్ ఉండాలి. అది ఈ అసమానతలు పెరిగిపోయి ఏమవుతాయి, యుద్ధాలు దారితీస్తాయి, గొడవలు అవుతాయి. ఓకే. అందులో మన దేశంలో కులాలు మతాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయకుండా వ్యవస్థలో ఇటువంటి విద్వేషాలు అవన్నీ కూడా డెవలప్ అయితే చివరికి దేశం పతనం అయిపోతుంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ని ఎప్పుడు మనం మెయింటైన్ చేయడానికి విద్యలో ఉండాలి, సమాజంలో కళాకారులు, రచయితలు, మేధావులు వీళ్ళు చేసే ప్రయత్నాలు ఉండాలి, మీడియా ఉండాలి. మీడియా చాలా ఇంపార్టెంట్. అది మీడియా అనేది, మీడియా ఏమి నేర్పాలి, మంచినే ప్రమోట్ చేయాలి బాగా. మీడియా ఉండాలి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పుస్తకాలు, గ్రంథాలయానికి ఎవడైనా పోతాడు? ఇప్పుడు ఓ పుస్తకం చదువుతాడు ఎవడైనా? లేదు. చెప్పినా కదా సార్, అంత ఫోన్. ఇప్పుడు సినిమాలలో ఏముంటుంది, సినిమాలలో ఒక నీతి అనేది అదే కాదు, కానీ ఒక మంచి మనిషికి ఉపయోగపడేదో మంచి నడవడికి సంబంధించిందో ఉంటుందా? సినిమాల మొత్తంలో అవే కదా. ఇక చూసిన ఎప్పటి చూసి వాడు ఎంత ఈజీ అనుకుంటాడు లవ్. యూత్ ఏమనుకుంటే లవ్ అంటే వాడు లవ్ చేసేట్టు మనం చేస్తా అంటే అది లైఫ్, అది సినిమా, ఇది లైఫ్. మరి ఈ లైఫ్లో చేసి ఇబ్బందులు పడి ప్రాణాలు ఓడగొట్టుకునే దశకే వస్తాను కదా. మీరు సినిమాలు చూస్తుంటారా? చూస్తా. లాస్ట్ మీరు థియేటర్లో చూసిన సినిమా ఏంటిది? ఏ ఛానల్ లేదబ్బా. సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు కావచ్చు. 10 ఏళ్ళు. ఈ టీవీలో ఏదన్నా చూడచ్చు. అప్పుడు థియేటర్లో లాస్ట్ సినిమా ఏం చూసిళ్ళు? లాస్ట్ సినిమా థియేటర్లో ఏమంతా గుర్తుండే సినిమాలు అయితే కాబోయి అంతే. రైట్. మీకు నచ్చిన హీరోయిన్స్ అంటే ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతాను అంటే, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిళ్ళు, ఒక 10 నెలలు మీరు సినిమా ఫీల్డ్లోకి వచ్చిళ్ళు కాబట్టి మీకు నచ్చిన హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు. నాకు అందరూ నటులంతా బాగా నటిస్తారు, ప్రతి ఒక్కరు, ఏం తక్కువ లేదు. ఇప్పుడు వెనకడ అప్పటి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు హీరోలు, సుమన్ అందరు కూడా మంచి మంచి నటులే, ఇవ్వడేం తక్కువ. లేనిది అది ఫీల్డ్ ఎట్లా నిలబడుతుంది, కాసులు ఎట్లా కుదురుతాయి, డబ్బులు రాలంటే మంచిగా. మంచి ఫేవరెట్ అంటూ ఒకళ్ళు ఉంటారు కదా అట్లా? నాకు ఫేవరెట్ అంటే ఎవరు లేరు. అందరూ మంచి నటులు. హీరోయిన్స్ అప్పట్లో? హీరోయిన్స్ కూడా మంచి, అప్పటి సావిత్రి నుండి మొదలుకుంటే దాదాపు అందరూ వాళ్ళు మంచి డెడికేటెడ్. కాబట్టి సినీ ఫీల్డ్ బతికింది అంటే వాళ్ళు డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళు, మస్తు టాలెంటెడ్ ప్రతి ఒక్కడు. సినిమా ఫీల్డ్లో మీరు ఏదో అవుదామని పోయి ఏం సాధించలేకపోయిల్లు అనేది ఒక టాక్ ఉంది, నిజమేనా? ఆ టాక్ అంటే చెప్తాను, వాస్తవమే అది. నేను దండోరా సినిమా తర్వాత కంటిన్యూ కాలేకపోయాను. ఎందుకు కాలేదంటే నాది 10-12 ఏళ్ళ సర్వీసు టీచర్గా, జీవితం మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబం. తర్వాత నాకు అప్పటికి 2 పిల్లలు అయినరు. ఫ్యామిలీ చూసుకోవాలి, పిల్లలది తర్వాత ఇది, భార్య ఉద్యోగం చేస్తుంది. కానీ నేను ఒకవేళ అటు పోతే క్లిక్ అయితేనో బోల్తో పడతానో తెలియదు. సినీ ఫీల్డ్ అంటే అంత ఆశమాష కాదు. అందులో మనం పోయిన తర్వాత క్లిక్ కాకపోతే ఏమైంది, బజార్ ఉద్యోగం పోతుంది.
ఫస్ట్ ఉద్యోగానికి లీవ్ ఎంతకాలం పెడతాం? ఒక 1 year వరకు పెట్టినాం అనుకో, ఆ తర్వాత మన సర్వీస్ బ్రేక్ అవుతుంది. ఇవన్నీ చూసిన లైఫ్ ముఖ్యం, మన జీవనోపాధి ఇది. పోను మనకు అప్పటికే లక్ష్యం ఉంది. అప్పటి నేను స్టేట్ లెవెల్ అవార్డ్స్ తీసుకున్నా. తర్వాత నాకు ఆ ఉపాధ్యాయ ఉద్యోగం అంటే కూడా చాలా ప్రేమ. దాన్ని కొనసాగించాలి. నేను పిల్లలతో బాగా ఉండేది అవన్నీ. నాకు పిల్లలతోటి సమాజంతో బాగా అనుబంధం ఉండేది. తర్వాత ఇటు సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాం ఉధృతంగా. పర్యావరణ ఉద్యమము, తర్వాత ఇటు వినియోగదారుల ఉద్యమం, అక్షరాస్యత ఉద్యమం, ఇలాంటి అనేక కార్యక్రమాలలో బాగా ముమ్మరంగా తిరుగుతున్నా. కళారంగంలో వందలాది మంది శిష్యులు అంతా ఉన్నారు, బలగం ఉంది. ఈ అన్నిటినీ వదిలిపెట్టి ఆ సినిమాలో అక్కడ పోయి ఏమవుతుందో తెలియదు కదా. అక్కడ సినిమా అంటే రంగుల ప్రపంచం. సో ఖచ్చితంగా అలా దూకాలి ఈదాలని ఉంటది, అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఉంటది. కానీ దూకిన తర్వాత తెలుస్తుంది అది మనం నష్టపోయినామా, లాభార్జన దిశగా అడుగులు వేస్తున్నామా అనేది తర్వాత తెలుస్తుంది. అది చాలా కాంపిటేటివ్ అప్పటికేనా? చాలా ఇప్పటికీ సినిమా ఫీల్డ్లో నెగలాలంటే, సాధించాలంటే చాలా పట్టుదల ఉండాలి, చాలా టాలెంట్ ఉండాలి. సరే మనకెంత ఉందో మనం అంచనా వేసుకోలేము, కానీ చాలా కష్టపడాలి. అది మీరు యాక్టింగ్ చేయాలని పోయిల్లా? యాక్చువల్లీ నేను సినిమాలో చెప్పిన కదా, డైరెక్షన్లోకి వెళ్ళి, కానీ యాక్టింగ్ అనేది ఒక ఉండేనా మీకు? నేను యాక్టింగ్ డ్రామాలలో చేస్తూని, కానీ అక్కడెక్కడ ఒకటే సినిమా కదా. ఇక తర్వాత మనకు ప్రయత్నాలు జరగలే. అక్కడ ఉంటే దొరకవచ్చు, ఇక అక్కడే పట్టుకొని ఉంటే మనం ఏదో ఏ స్థితిలో ఉండేవాళ్ళం అని అంతే కాదు, మనం ఊహించలేని ముచ్చట. కానీ అట్లా ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పాలి అబ్బా, అన్నీ చెప్పవలసినవి. చాలా అడిగినావు నువ్వు. అవునా? చాలా బాగా చేసి ఇంటర్వ్యూలో చాలా విషయాలు అడిగినావు, కానీ వాళ్ళు ఎంతసేపు చూస్తారో చూడాలి, జనం ఎంతసేపు చూస్తారో మూసేస్తారో తెలియదు కదా. కాబట్టి ఏదో మాట్లాడుకుందాం, మంచిదే. అంతే, నీకు చరిత్రలో మిగిలిపోతుంది. అవును, అది నాకు చెప్పాలంటే చాలా ఉంటుంది. ఫైనల్లీ ఒకటి చెప్పి ముగించేద్దామా? ఏం చెప్తారో చెప్పండి. ఒకటి, విద్యా విధానంలో మంచి మార్పు రావాలి. మంచి మార్పు అంటే ఏంటిది? దానికంటే ఒక కొలమానం ఉంటుందా? ఉంటుంది, కొలమానం ఉంటుంది. దాన్ని మంచి సమాజ హితం కోరినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళతో గ్రూపు ఏర్పడి దాన్ని రూపొందించాలి. నిబద్ధత ఉండాలి, నిబద్ధత ఉన్న వాళ్ళు రూపొందించాలి. వాళ్ళు సమాజాన్ని బాగా అధ్యయనం చేయాలి, రూములలో కూర్చున్న వాళ్ళు కాదు. ఈ తెలంగాణ సమాజాన్ని కింద గల్లీ నుండి కాదు, వీధి నుండి, చిన్న పల్లెటూరు నుంచి అక్కడ దాకా అధ్యయనం చేసినోడు, ఆ విద్యను రూపొందించినోడు కావాలి. అలాంటి వాళ్ళ కొంత గ్రూప్ ఏర్పడి సమిష్టి కృషితోటి మొత్తం విద్యా విధానం అంతా రిఫార్మ్ చేయాలి. అన్ని సిలబస్, ఇక్కడి నుంచి సిలబస్ పీజీ దాకా, అందులో నేను చెప్పిన అంశాలు ముఖ్యమైనవి. సరే, నైపుణ్యం, సీఎం గారు చెప్పిన నైపుణ్యం ఉంది, నైపుణ్యం లేదు మనలో. ఇప్పుడు విద్యార్థుల్లో నైపుణ్యం లోపించింది అన్నాడు. నైపుణ్యం అభివృద్ధి చేయాలి. ఓకే. రెండవది, విద్యలో ఇప్పుడు క్యారెక్టర్ బిల్డింగ్, ప్రవర్తన, అది కూడా ఒక సిలబస్ రూపంలో ప్రవేశపెట్టాలా? ఇక్కడ ఒక్క సిలబస్ రూపంలో కాదు, వివిధ కార్యక్రమాల ద్వారా, ఆటల ద్వారా, పాటల ద్వారా, ఒక సపరేట్ బుక్కే ఉంటుంది. బుక్కే ఒక అంశమే. అది మనిషిని తీర్చిదే అంశం ఒకటి. దాని లోపల ప్రవర్తనను రూపొందించి, అంటే లైక్ అదొక సబ్జెక్ట్. ఇక ఆరోగ్యాన్ని తీర్చిదిద్దేది, ఆరోగ్య అవగాహన ఉండాలి మనిషి. అది లేకుంటే ఎక్కడ పీచుడే తిరుగుతారు అంతే. రెండవది, తన నైపుణ్యం, ఏదైనా ఒక నైపుణ్యాన్ని సంపాదించుకొని ఉపాధి పొందాలి. నువ్వు ప్రైవేట్లో పొందుతాడో, పనితో కూడని విద్య పనికి రానిది, విలువలేనిది,
ఏం చదువు ఏం చదువు ఏమిటి చదువు ఏమిటి చదువు ఎంత చదివినా కానీ ఇట్లా విద్య సంపదకు ఉపాధి లేదు. అట్లా ఉపాధి రావాలి, నైపుణ్యము ఉపాధి కల్పన జరగాలి, తర్వాత క్యారెక్టర్ బిల్డింగ్ జరగాలి, ఆరోగ్య సాధన జరగాలి, తర్వాత ఇంకా రకరకాల కళలు సాహిత్యము అవన్నీ కూడా అభివృద్ధి పరిచేటువంటి చదువుకుని ఒక మంచి సజ్జనులు అయ్యేటువంటి ఒక మార్గం విద్య కావాలి. ఈ విధంగా ఆ విద్య రావాలంటే మళ్ళీ విద్య నేర్పేటోళ్ళ కానించి ట్రైనింగ్ కావాలి. ఇప్పుడు కొత్త ఇక్కడి నుంచి ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఎవరు పడితే వాళ్ళు చేస్తారు. ఆడ మార్కులు చూసి ఇంటర్వ్యూ ఇస్తారు, కానీ ఆ ఉపాధ్యాయుడి క్వాలిటీస్ ఉన్నాయా? ఇవన్నీ చూడాలి. ఒక ఉద్యోగంలో పెడతావు, పోలీసు ఉద్యోగంలో ఎట్లా చూస్తారు? అక్కడ అన్ని ట్రైనింగ్స్ ఉంటాయి కదా. ఏమని పోలీసు ఉద్యోగంలో ఎంత పొట్టు చేస్తారు అని చేసి ఎంత ఉంటాడా పోతాడా వీడు నిలదొక్కుంటాడా లేదా చూస్తారు. అయితే క్యాపబుల్గా పని చేయగలుగుతారు కదా. అట్లా ఏ ఉద్యోగంలో అడ్మినిస్ట్రేటర్ ఐఏఎస్ని ఎట్లా చేస్తారు వాళ్ళు? అవును, పిప్పి వేసి అలా కలిగి తీస్తారు. అట్లా తన నైతిక విద్య అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు బాగా లంచగొండితనము, పైస పిచ్చి, ఏమైనా ఎంత దొంగల కంటే ఎక్కువ దిగబడి తినుడు సంపాదించుడు, దాంతో సమాజం అంతా భ్రష్ పెట్టిపోతారు. అట్లా తర్వాత రిఫార్మ్స్ తీసుకొచ్చి పరిపాలన లోపల చాలా చేసి ఒక సమాజ దిశ అనేది చాలా పెద్ద దూరం. అది ఇప్పుడు అనుకున్నట్టు లేదు. అది ఇప్పుడు మనం చైనాలో ఎక్కడో కావాలా ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నదాన్ని ఎట్లా దొరింపి చేయాలి, ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థను ఉపయోగించి ఓటును సక్రమంగా వినియోగించుకొని ప్రజలు బాగా చైతన్యవంతులు కావాలి. ఇప్పుడు ఎక్కడ ఉంది ఇత్తు మొదల చెట్టు మొదల అన్నట్టు ఇప్పుడు ప్రజలలో ఉందా లోపం, పాలకులలో ఉందా అన్నట్టు ఉంది కదా. ఏ టైంకి ఏదో హంగామా చేసి పైసలు ఖర్చు పెట్టి గెలిచే పరిస్థితిలో ఉన్నోళ్ళు వాళ్ళు ఏమైనా ఇప్పుడు వ్యాపారులు రాజకీయంలో తిరుగుతున్నారు. వ్యాపారులు, డబ్బు సంపాదన పరులు, కాంట్రాక్టర్లు వాళ్ళు పొలిటిక్స్కి వస్తే ఎట్లుంటుంది? వాళ్ళు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఒక సేవా కార్యక్రమాలలో సంఘ సేవ అటు ఇటు ఉన్నోళ్ళు వస్తే వాళ్ళ ఆలోచన విధానం వేరుంటుంది. అట్లా ఇంత చాలా రిఫార్మ్స్, ఇది మామూలు కాదు. అన్ని రంగాలు దాదాపు మొత్తం ఇదైపోయినాయి. కాబట్టి వ్యవస్థ ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. ఎవరికి ప్రశాంతత, ఒక ఆనందం, లైఫ్ గోల్ ఏంటిది? హ్యాపీనెస్, ఒక ఆనందము, నిర్భయం, స్వేచ్ఛగా జీవించే పరిస్థితి కల్పించడానికి మనం అందరం పనిచేయవలసిందే. ఒక్కరి చేత అయ్యేది కాదు. ఇది ముందు పబ్లిక్లో సమిష్టి కృషి ఉండాలి. ఎట్లా పోవాలనేది ఒక దారి దిక్కు దిశ కరెక్ట్గా రూపొందించాలి. మేధావులు వీళ్ళందరూ లీడర్షిప్ ఉండాలి. ఓకే, రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.